మూఢనమ్మకాలు కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం డాక్టర్ గారు. డాక్టర్ గారు, మరణం అనేది శరీరానికే తప్ప ఆత్మకి ఉండదని అంటారు. ఆత్మ ఒక శరీరాన్ని వదిలిపెట్టడాన్నే మరణమని, మరొక శరీరంలోకి ప్రవేశించడాన్ని జన్మమని అంటారు. పూర్వజన్మ పునర్జన్మలంటే ఆత్మను పాత శరీరాన్ని వదిలి కొత్త శరీరంలోకి ప్రవేశించడమే అంటారు. అందుకే కొందరిలో పూర్వజన్మ జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయంటారు. దీని గురించి మీరు ఏం చెప్తారు? లక్ష్మి, అసలు ఆత్మ అనేది లేదు. కానీ ఈ ఆస్తికత్వంలో ఏం చేశారంటే ఒక ఆత్మ అనేది ఉంది. అది మనిషి శరీరంలో ఉన్నంత వరకు మనిషి జవసత్వాలతో యాక్టివ్గా ఉంటాడు, చైతన్యంగా ఉంటాడు. ఆత్మకు వదిలేసి బయటికి వెళ్ళిపోతే అది చనిపోయినట్లు అవుతుంది. ఒకవైపు శాశ్వతంగా వదిలేసి వెళ్ళిపోతే ఇంకోటి చేస్తే అది మళ్ళీ ఇంకోటి అవుతుంది. దాని మీద పూర్వజన్మ పునర్జన్మ కథలన్నీ వచ్చాయి. కథలు అంటున్నాను. ఒక కవి చెప్పేళ్ళే, కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం అని. కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం అని. ఆరగానే ఈ ఆస్తి భాషలో శరీరంలో ఆత్మ ప్రవేశిస్తే జననం, శరీరం నుంచి ఆత్మ బయటకు పోతే మరణం. అది అసలు ఆస్తి ఫిలాసఫీ. ఇది శరీరానికి మరణం అనేది ఉంది, కానీ ఆత్మకి లేదు. జనన మరణాలన్నీ కూడా శరీరానికి ఉన్నాయి, భౌతికంగా ఉన్నాయి. ఆత్మ అనేది శాశ్వతం. అది అలా ఒక శరీరం వెళ్ళి ఇంకో శరీరానికి వెళ్తూ ఇంకో శరీరానికి వెళుతూ ఉంటుంది, ప్రవేశిస్తూ ఉంటుంది. అలా వెళుతుంటున్నమాట. అది దాని ప్రయాణంకి అంతు లేదు. ఎన్ని శరీరాల్లో వెళుతుంటుందో. కొంతమందికి ఆ ఆత్మ యొక్క జ్ఞాపకాలు మిగులు ఉంటాయంట. అది సినిమాకి చేరినా కూడా ఉంటాయంట. అది అంటే మామూలుగా మాత్రం ఆస్తిక భాషలో ఆత్మ అనేది ఒకటి ఉంటుంది. ఈ ఆత్మ వెళ్ళిపోయి మరి రాకుండా ఉంటే పరమాత్మలో లీనమైపోతుంది. పరమాత్మలో లీనమైపోతే ఇంక అంతే, ఇంక రాదు. అందుకనే వారు చనిపోతే రెస్ట్ ఇన్ పీస్ అని అంటారు. శాంతి ఎప్పుడు వస్తుంది? అది పరమాత్మలో లీనమైపోతే. పరమాత్మ లీనం కాకపోతే ఈ అలా వెళుతుంటుంది, తిరుగుతుంది, ఒకదాని కూడా ఒకదానిలో వెళుతుంటుంది. వీడు చేసిన కార్యాలు బట్టి, కర్మలు బట్టి అది ఆ ఆత్మ మరి ఒక మనిషిలో వెళుతుందా, ఒక కుక్కలోకి వెళుతుందా, ఒక పందిలోకి వెళుతుందా, లేకపోతే ఒక పాములోకి వెళుతుందా, లేదా ఒక పక్షిలోకి వెళుతుందా, లేకపోతే ఒక క్షుద్ర జీవులు చీమలోకి వెళుతుందా? వీడు చేసే కర్మను బట్టి ఆ భగవంతుడు నిర్దేశిస్తాడట ఈ ఆత్మ దీంట్లోకి వెళ్ళాలి. కానీ ఆత్మ ఏమవుదు, అది చక్కగానే ఫ్రెష్గా ఉంటుంది. మళ్ళీ ఎప్పటికీ ఫ్రెష్ అది లెక్క. భగవద్గీతలా చెప్తాను. ఆత్మ అనేది నీళ్ళలో పడేస్తే మునగదు, నిప్పులు వేస్తే కాలిపోదు, మండిపోదు. ఏం చేసినా అది అంతే ఆత్మనండి. ఇవన్నీ కల్పనలు చెబుతానే. ఈ పూర్వజన్మ పునర్జన్మ అంతా దీని మీదే వచ్చింది. శరీరంలోంచి ఈ ఆత్మని సాధారణంగా ఏంటారు, శరీరంలోంచి అది బయటకు వెళ్ళిపోతే మరణం అయిపోతుంది. అది వెళ్ళిపోయాక మళ్ళీ ఇంకో శరీరంలోకి వెళుతుంది, ఆడికి జన్మ అవుతుంది. ఇది మాత్రం. అయితే ఈ ఆత్మ ఇంకో శరీరంలోకి వెళ్ళిపోయాక పూర్వకాలం సంబంధించిన జ్ఞాపకాలు అది ఉంటాయి, వెంటాడతాయి, కానీ బయట పెట్టదండి. వాళ్ళు ఎన్ని జన్మలో వెళితే అన్ని జన్మలు జ్ఞాపకాలు దానికి ఉంటాయి. ఎందుకంటే దానికి ఏంది ఏ రంగా తీసేసేది ఉండదన్నమాట. కానీ అది బయట పెట్టుకోదు, ఎక్స్పోజ్ అవుతుంది అన్నమాట. అది దాచుకుంటుంది అది లోపల. కానీ కొంతమందిలో ఆత్మ తను పాత పూర్వకాలం యొక్క జ్ఞాపకాలని బయట పెడుతుందంటారు. అదే నేను కింద జన్మలో నేను ఫలానా ఇంట్లో పుట్టాను, నాకు ఫలానా పిల్లలు, నా ఫలానాడు మొగుడు, ఫలానా వీళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నారనో, ఫలానా వాళ్ళు నా భార్యనో చెబుతారు, లేదు ఫలానా నా మూడనో చెప్తారు. ఇవన్నీ కథలు, కల్పిత కథలు. ఎందుకని? ఆత్మ దానిలో నమ్మకం ఉండబట్టి. అంతా డెల్యూషన్ డిజార్డర్. డెల్యూషన్ అంటే భ్రమలు, భ్రాంతులు. నాకు ఉండవు కట్టుగా. నిజంగా ఎవడైనా పూర్వజన్మ జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయని చెప్పారంటే రెండు. ఒకటి ట్యూటరింగ్, ఒకటి చెప్తారు, నువ్వు ఫలానా వాళ్ళు చెప్పేలాగెళ్ళాలి అంటుంటే వాళ్ళు చెప్పేస్తుంటారు, నమ్మేస్తే చెప్తుంటారు. లేకపోతే కోయిన్సిడెన్స్, కొన్ని మాటలు కోయిన్సిడెన్స్ అవుతాయి. ఊహ చెప్తేనే కోయిన్సిడెన్స్ దాన్ని రేపటి చేస్తారు. మనిషికి ఊహ అనేది ఉంది, కల్పన అనేది ఉంది. ఊహలు కల్పనలు ఉండేది, కానీ ఒక్కోసారి అనుకోకుండా కోయిన్సిడెన్స్ అవుతుంది, అంతకనికేం కాదు. అంతేగాని ఆత్మ అనేది లేదు, పూర్వజన్మ పునర్జన్మ అనేది లేదు. ఈ పూర్వజన్మ పునర్జన్మ అనేది కేవలం హిందూ మతంలోనే ఉంది.
అదే క్రిస్టియానిటీలో వచ్చేసి లేనే లేదు. ఈ ఆత్మ అక్కడ ఆత్మ అనే భావం క్రిస్టియానిటీ ఉంది, కానీ అది వెళ్ళిపోయి భగవంతుని దగ్గర చేతులు కూర్చుంటుంది. ఎందుకంటే చివరి దినాన్న, అంతిమ దినాన్న భగవంతుడు జడ్జిమెంట్ ఇస్తాట. ఎప్పుడు శాంతి కలియుగం అంతం టైంలో, కలియుగం అంతం ఎప్పుడో తెలియదు, ఈ చేతులు కూడా కూర్చుంటుంది ఆత్మ. వాడు చేసిన పనులకి అప్పుడు ఆ భగవంతుడు అదే పనిష్మెంట్ ఇస్తాడో లేదా తనలో కలుపుకుంటాడో ఏంటో తెలియదు, కానీ అక్కడ నోరు మూసుకుని కూర్చుంటున్నాడు ఆత్మ. అది బైబిల్లో. ఇక ముస్లిం మతంలో అది స్పష్టత లేదు, అది లేదు. ఒక క్రిస్టియన్స్ మతం ఆత్మ గురించి ఉంది, కానీ ఆ ఆత్మ ఇంకో దాని గురించి ఎక్కడ లేదు. ఒక్క హిందూ మతం దాంట్లోనే ఆత్మకి మరణం లేదు, ఒక జీవి నుంచి ఒక జీవులకు మారుతుంటుంది. దానికి పూర్వ జ్ఞాపకాలు కొంతమంది ఉంటాయి, అందుకని కొంతమంది వ్యక్తులు చెబుతారు అని చెప్తే కబుర్లు. హిందూ మతంలో ఉన్నంత కల్పనలు ఎందులో లేవు. అది కవుల కల్పనలు ఎలా ఉంటాయో, ఒక కవి ఉంటాడుకో చక్కని కల్పనలు చెప్పేస్తుంటాడు, ఎంత పొయిటిక్గా చక్కని కల్పనలు. అవన్నీ నిజాలా? నీ ముఖం చంద్రబింబంలా ఉంది, కమలంలా ఉంది అంటే ఉంటున్నా, అలాగే ఏముండదు, కల్పనలో నేను ఆడగానే. అంతకంటే ఆత్మలన్నీ లేదు, పూర్వజన జ్ఞాపకాలు అనేది ఒట్టిది. దీంట్లో కొంత మోసగాళ్ళు అలా చెప్పేది ఉంటే పబ్లిసిటీ కోసం చెప్పేవాడు ఉంటారు కొంతమంది. మనిషి బుద్ధులు వెనకాల ఉండేవాడు. కొంత బుద్ధులు అలా జనాలు టోకర కొట్టించే బుద్ధులు ఉంటాయి. నేను ఫలానా ఇంట్లో ఇంజనీర్ భార్యని, ఆ ఇంజనీర్ గారు భార్యను కాక ఇప్పుడు ఇక్కడ పుట్టాను కానీ ఫలానా ఇంజనీర్ గారు, ఆ ఇంజనీర్ గారు కానీ పిల్లలు ఉన్నారు, 4 విషయాలు తెలుసుకుంటారు, అన్ని సృష్టించి చెప్తుంటారు. ఈ దగా మాటలు, మోసగాడి మాటలు మనం చూడం. ఎంతమంది మన దగా చేయడం కోసం ఎన్ని కబుర్లు చెప్తుంటారు. మనం వాడిది దగా మాటలు, దొంగ కబుర్లు చెప్తాడు, మనకి మామూలుగా తిడతాం. కానీ ఎప్పుడైతే పూర్వజన్మ కాదని చెప్పి ఆ ముక్కలు అన్నాం మనం, ఈ సమాజం ఏంటైపోయారంటే దేవుడి గురించి మాట్లాడినా, దేవత గురించి మాట్లాడినా, ఈ పూర్వజన్మలో పునర్జన్మ చెప్పినా ఆహా ఊహో అంటాం. దీనికి ఒక రకం పవిత్రతనే ఆపాదిస్తారు, దైవికాన్ని ఆపాదిస్తారు. అంచేది నోరు మూసుకోం. అదే ఇక మామూలుగా చెప్తే దొంగ కబురు, దొంగడ ఎదవ కబురు చెప్తే, బూట కబురు చెప్తే తన్నాలరా నేను చెప్పేవని అంటారు. ఏదైతే మామూలుగా చెప్తే ఇవన్నీ పునర్జన్మ బోర్డు పెట్టేటికల్లా ఇవన్నీ దగా మాటలు. ఏది ఎన్నో కబుర్లు పూర్వజన్మ పునర్జన్మకి ఎన్నో కథలు వచ్చాయి. వాటిని పరిస్థితి ఈ రోజుకి ఒక్కడి కూడా నిర్ధారణ కాలేదు. ఒక్కడి కూడా. దాంట్లో వాడు చాలా ఇంట్లో తేలిందంటే ఇవన్నీ ట్యూటరింగ్. చిన్నప్పుడే ఆ పిల్లలకి వాడికి నువ్వు ఇలా పుట్టావు, వాళ్ళ ఇంట్లో ఉండాలి, నువ్వు రాజాగారి భార్య, లేదా రాకుమారి నువ్వు అని చెప్తే నిజమే కొన్ని వాళ్ళు మాట్లాడుతుంది. నేను రాకుమారిని, ఫలానా రాజేంద్ర గారి ఇంట్లో ఉండేవాడిని, రాజేంద్ర ఉండేవాడిని, రాజభవన్లో ఉండేవాడిని అని చెప్తుంటారు. కాబట్టి చిన్నపిల్లలతో ఏం నిజం అనుకుంటారు, అలాగా అది క్యారీ అవుట్ అవుతుంది అన్నమాట. అంతేగాని ఆత్మ అనేది లేదు, ఆ పూర్వజన్మ లేదు, పునర్జన్మ లేదు. పునర్జన్మ ఎంతవరకు ఒక్కటి ఎన్ని పరిశీలన చేసినా ఒక్కటే ప్రూవ్ అవ్వాలి. అన్ని అబద్ధాలే. ప్రూవ్ అని చెప్పేవాళ్ళు అబద్ధాలు. నిజంగా మనం వెళ్ళి ఎథిస్టులు కానీ లేదా రేషనలిస్ట్ కానీ వెళ్ళి అది చేస్తే అవన్నీ హంబక్కది. ఊరి కట్టు కథలు ప్రచారం చేస్తారు కావాలని మోసగాళ్ళు. వాళ్ళ పబ్లిసిటీ కోసం చేస్తారంతే. నిజం అన్నట్లుగా చేస్తారు, అబద్ధాలు సృష్టిస్తారు వీళ్ళు. అంచేత పూర్వం చెప్పడం. అంచేత మరణం అంటే శరీరంలో మనకి శ్వాస ఆగిపోవడం, గుండె ఆగిపోవడం, జీవ ప్రక్రియలను ఆగిపోవడం మరణం. అంతే. ఆత్మ వీరిపీయడం లేదు, ఒట్టిది. అలాగే జననం అంటే మళ్ళీ మామూలుగా మనకి పురుషకారం, జీవకరణం, స్త్రీ బీజకరం 2 కలిపి ఒక పిండం ఏర్పడితే కొత్త మళ్ళీ అంతే. చావు అంటే అక్కడ అయిపోయింది అంత. సార్ శరీరాన్ని మనం ఆత్మ మరణం మాట అర్థం లేదు. ఒక శరీరం ఉంది, దానికి అర్థం లేదు. మన శరీరంలో ఇక మన రసాయనిక ప్రక్రియ, జీవ ప్రక్రియలన్నీ జరిగితే అది మన ఇది జీవ ప్రక్రియ. అంతేగాని ఏం లేదు. పునర్జన్మ ఒట్టి హంబక్కు. ఒక హిందూ మతంలోనే ఇది గురించి చాలా భగవద్గీతలో ఎన్ని చెప్పేస్తాడో, ఎంత గొప్పగా చెప్పేస్తారో. పరస్పర విరుద్ధమైన కబుర్లు ఎన్నో ఉంటాయి. అంచేది ఎంత హంబక్కు. పునర్జన్మ లేదు, నిజంగా మనం చేస్తే లేదు, ఆత్మ అనేది అసలు లేనే లేదు. ఈ ఆత్మ మీదే ఎన్నో కథలు,
ఎన్నో కబుర్లు, ఎన్నో దగా మాటలు ఎన్నో ఉన్నాయి. అంతకడికి లేదు. ఆత్మలు పూర్వజన్మ పునర్జన్మ అనే భావనలో ఎటువంటి వాస్తవం లేదు. ఇవన్నీ కల్పితాలు మాత్రమే. ఇటువంటి విజ్ఞానదాయకమైన కార్యక్రమాలను తెలుసుకోవడానికి మీరు మా గోరా ప్రగతి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోస్ను తప్పక వీక్షించండి. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Multi-Channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.